రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇక్కడికి ఈ ఫంక్షన్కి వచ్చిన నారా నందమూరి అభిమానులకు, మహేష్ బాబు సుధీర్ బాబు అభిమానులకు, సందీప్ కిషన్ అభిమానులకు, ఆది అభిమానులకు, ఆత్మీయులకు, మిత్రులకు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సమాంతిక్ మెన్ అందరికీ నమస్కారం. ఏంటంటే రఘు కారుమంచి అభిమానులకు, సమంతకమణి, ఈ సినిమా నా కెరియర్లో నాకు చాలా ఇష్టమైన ఒక సినిమా. అసలు ఈ సినిమా చేయకూడదు అనుకున్నాను. పోలీస్ పాత్ర అంటే ఇప్పటికే ఒక 3 పాత్రలు చేశాను పోలీస్ క్యారెక్టర్స్. చేయకూడదు అని చెప్పి కథన్నాను, కానీ చేయకుండా ఉండలేకపోయాను. అంత మంచి క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఖచ్చితంగా నేను థ్యాంక్స్ చెప్పాలి శౌర్యకి. తను ఈ కథ ఇని నన్ను ఎన్మని చెప్పాడు. తను అన్ఫార్చునేట్ హీ కుడెంట్ డూ ద ఫిలిం, బట్ శ్రీరామ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ మై బెస్ట్ కో స్టార్స్ సుధీర్, ఆది, సందీప్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ ఈ సినిమా నాకు. ఎందుకంటే అవి చాలా తక్కువ టైంలో చేసాం, కానీ వి బాండెడ్ వెల్ అందరం. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో ఫస్ట్ ఫిలిం, ఇదే ఫస్ట్ సినిమా నేను చేయడం. అండ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మా కెమెరామెన్, మేమందరం ఇంత అందంగా ఈ సినిమాలో కనిపిస్తున్నాం అంటే మా సమీర్ గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫర్ షోయింగ్ అస్ ఆల్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మేనర్. అండ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. నేను బాణం సోలో తర్వాత నా 3rd ఫిలిం ఆయనతో. సో ఆయనతో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు. 4 హీరోలను పెట్టి ఒక సినిమా చేయాలంటే అంత ఈజీ విషయం కాదు. బట్ ఈ సినిమాని నమ్మి, ఈ సినిమాకి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని తీసిన ఆనంద్ ప్రసాద్ గారికి ఈ సినిమా పక్కా పైసా వసూలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని తర్వాత బాలయ్య బాబు గారితో చేస్తున్న సినిమా పైసా వసూలు, అది సెప్టెంబర్లో వస్తుంది. ఆ సినిమాతో ఇంకా రెట్టింపు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మమ్మల్ని ఈ సినిమాని జూలై 14th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని తప్పక చూడండి. అలాగే టీవీలో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్.